గుండె ఆగింది, మ్యాక్సిమం 5 నిమిషాలు ఊపిరి కూడా ఆగిపోతుంది. కొన్ని ఊపిరి ఆగింది 5 నిమిషాలు గుండె ఆగిపోతుంది. నువ్వు 5 నిమిషాల లోపల మనిషిని చూస్తే ఏదో ఒకటి పని చేస్తుంది, ఒకటి ఆగిపోయింది అంటే 5 నిమిషాల లోపల చూసినట్టు. 2 ఆగిపోతే ఎంత టైంలో చూసినట్టు? 5 నిమిషాల తర్వాత చూసావు, ఎంతసేపు అయింది తెలియదు. అది 6వ నిమిషం కావచ్చు, 10వ నిమిషం కావచ్చు, అర్ధ గంట కావచ్చు. కాబట్టి 5 నిమిషాలు లోపల చూస్తేనే ఛాన్సెస్ ఎక్కువ బతికించడం. 2 నిమిషాల లోపల నువ్వు పనిచేస్తే, గుండె ఊపిరి ఆడించడం మొదలెడితే 100కి 95 నుంచి 98 మందిని బతికించవచ్చు. 5 నిమిషాల్లో నువ్వు ప్రయత్నం చేస్తే 60% బతికేది. 10 నిమిషాల్లో 5% బతికేది. అర్ధ గంట 1000 మందికి ఒకడు బతికేది. అంత స్టీప్గా పడిపోతుంది. అందుకని ది ఎర్లీ ది బెటర్. ప్రథమ చికిత్స అందరికీ రావాలి అని నేను అందుకు అనుకుండేది. స్టెప్స్ ఏంటి అంటే, మొదటి స్టెప్, ఒక మనిషి ఎక్కడైనా పడిపోయి ఉంటే, రోడ్డు పక్కన మరి ఎక్కడో పడిపోయి ఉంటే, అతను తెలివిలో ఉన్నాడో లేడో కనుక్కోవాలా. ఇది మొదటి స్టెప్. మనం ఏం చేయలేదు, పడిపోయిన మనిషి ఎవయో నేను పలకరిస్తా. సినిమాల్లో హీరోలు కుదుగుతారు చూడు, ఇట్లా తను కూడా చుట్టూ కదిలిస్తారు. హిస్ట్రియానిక్స్ అంటారు. ఆవేశపడిపోయి చచ్చిపోయినవా అమ్మో అరుస్తూ ఉంటాడు. ఊరుకోకుండా భుజాలు కుదుపుతూ ఉంటాడు. ఇటు చేయొద్దండి, తట్టండి ఊరికే. ఎవరో కట్టాం వాడు అని మూలిగాడు అనుకో, అర్థం ఏంటి? బతుకున్నాడా అంటే నువ్వు చెప్పిన మాట చెవులకి వినపడది, మెదడుకు చేరింది. ఇప్పుడు ఎవడో పలకరిస్తున్నారా అని మెదడు గుర్తించింది. మనం పలకాలి కదా, అని మూలిగాడు అంటే సర్క్యూట్ పూర్తయింది. అంటే మెదడు పనిచేస్తుందని అర్థం. మెదడు పనిచేస్తుంది అంటే గుండె పని చేస్తుంది, ఊపిరి పని చేస్తుందని అర్థం. ఇతనికి సమస్య లేదు. కానీ మీరు చూడాల్సింది 3 పాయింట్లు చూడాలి. ఈ నోటి చుట్టూ ఏమైనా నురుగు కానీ, మట్టి కానీ, దుమ్ము కానీ, ఇసుక కానీ పడి ఉందా, అది ఊపిరిని ఆపేస్తుంది. తర్వాత అది క్లీన్ చేయండి. మెడకాయ ఇరిగే పరిస్థితి ఏమైనా ఉందా? కొన్ని పరిస్థితుల్లో మెడ ఇరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్ మెడ ఇరగవచ్చు. కొద్ది ఎత్తు నుంచి కింద పడితే మెడ ఇరగవచ్చు. దొమ్మిళ్ళు, కొట్లాటలు మెడ ఇరగవచ్చు. ఈ 3 కండిషన్స్లో మెడ ఇరగవచ్చు. మెడ ఇరిగితే ఈ మెడని వెనక్కి వంచకూడదు. అసలు వంచితే కాలు చేతులు పడిపోతాయి. మెడ ఇరిగిన పరిస్థితి కాదని అర్థమైంది అనుకో, ఇదంతా క్లీన్ చేసినాక మెడ వెనక్కి వంచాలి. అది వెనక్కి వచ్చితే తేడా ఏమొస్తుందంటే, ముందుకు వంగిందనుకో మెడ ఇట్లా 4 అడ్డం పడుతుంది, అటు శబ్దం వస్తుంది. వెనక్కి కొంచెం అనుకో శబ్దం మారుతుంది. అంటే 4 అడ్డం పడుతుంది ముందుకు వంగితే. అందుకని మెడ వెనక్కి వంచేస్తాం, తుడి చేసాం, మెడ వెనక్కి కొంచెం. గుండె ఊపిరి పనిచేస్తుంది. ఎక్కడ రక్తం కారుతుందని చూసాం. రక్తం కారుతుంటే దాన్ని పట్టేసుకొని కట్టుకట్టేసాం. ఎక్కడ రక్తం కారినా టైట్ వచ్చి పట్టుకుంటే ఆగిపోద్ది. ఒక ఖర్చు పెట్టండి, ఒక గుడ్డ తీసుకుని కట్టేయండి, ఇంత మీకు భయం లేదు. ఇది ఒక స్టెప్. 2 మూలగా గుండె పని చేస్తుందో, ఊపిరి పని చేస్తుందో చూడాలి. తెలుగులో లేడు. గుండె పని చేస్తుందో చూడడానికి మెడలో ఇక్కడ నాడి చూడండి. నేను దాకా చూపించింది. ఇక్కడ ఎడు చూసిన 2 పక్కలు ఉంటుంది. చేతికి నాడి చూడొద్దు. ఇక్కడ కూడా నాడి తెలుస్తుంది. ఇది ఎంత దూరం ఉంది? గుండెకి మీటర్ల దూరం ఉంది. అది అడుగు దూరం ఉంది, అర్ధ అడుగు దూరం. పైగా ఈ రక్తనాళం సైజులో ఈ రక్తనాళం 4వ వంతు. ఎమర్జెన్సీ ఎప్పుడు పెద్ద రక్తనాళం చూసుకోవాలి, గుండెకి దగ్గర ఉండేది చూసుకోవాలి. కాబట్టి చేసే సంగతి మర్చిపో. ఇక్కడ చూసుకో, 2 పక్కలు ఎక్కడైనా నాడి తెలుస్తోంది. రైట్. ఇప్పుడు ఊపిరి ఆడుతుందో లేదు చూడాలి. తల ఇటు నుంచి పొట్ట పైకి కింద కదులుతుందో లేదు చూడండి. ఇతను ముక్కు దగ్గర మనం చెవి పెట్టాం. చెవుకి గాలి వదిలిన శబ్దం వినపడుతుంది. వదిలే గాలి వేడిగా ఉంటుంది. చెంపకి వేడిగా తగులుతుంది. కంటికి పొట్ట గదిలే తెలుస్తుంది. 3 అవయవాలు పనిచేస్తాయి.
3 ఇంద్రియాలతో ఇన్ఫర్మేషన్ వస్తుంది. కంటితో పొట్టగదలను చూడాలి, చెవితో శబ్దం వినాలి, చర్మానికి వేడిగాలు తగలాలి. ఈ 3లో ఏ ఒక్కటి ఉన్నా ఇతను ఊపిరి పీలుస్తున్నాడు. ఊపిరి ఆపేసినాడు అనాలంటే 3 ఆగిపోయి ఉండాలి. ఓకే, ఆగిపోయింది అనాలంటే 3 ఆగిపోవాలి. ఉంది అంటే 1 ఉన్నా చాలు. ఇతనికి ఊపిరి ఆడుతుంది, గుండె ఆడుతుందని తెలుసుకున్నాం, కానీ తెలుగులో లేడు. నేను 2వ స్టెప్ చెప్తున్నా మీకు. తెలుగులో లేని వ్యక్తి అంటే మెదడుకి దెబ్బతగిలింది. ఓకే, మెదడుకి దెబ్బతగిలిందని అంటే వదిలేసి మీరు వెళ్ళిపోతే రికవర్ అయ్యేటప్పుడు బయటపడేటప్పుడు వాంతి వస్తుంది. ఈ వాంతి ఈ నోట్లోంచి నేరుగా ఊపిరితిత్తులకు పోయి ఇప్పుడు చచ్చిపోతుంది. ఇతన్ని ఒక పర్టికులర్ పొజిషన్లో పడుకోబెట్టి వెళ్ళాలి. మెడ దెబ్బతగలేదని తెలుసుకున్నాం, గుండె ఊపిరి పనిచేస్తుంది, తెలుగులో లేడు. తెలుగులో లేని గుండె ఊపిరి పనిచేస్తున్న మనిషిని పడుకోబెట్టే పద్ధతి ఎంత పొడుగుందో చూడు. రైలు అంటే ఒక మాట అయిపోద్ది. ధూమశకటం అంటే ఇంత పొడుగు చెప్పాలి. సిగ్నల్ అంటే ఒక మాట అయిపోద్ది. ధూమశకట ఆగమనాగమన సూచి అంటే ఎంత పొడుగు చూడు. ఇది అక్కడిది. గుండె ఊపిరి పనిచేస్తున్నా తెలుగులో లేని రోగిని పడుకోబెట్టే పద్ధతి ఇంగ్లీష్లో రికవరీ పొజిషన్. అందుకే ఒక్కోసారి ఇంగ్లీష్లో నాకు నచ్చుతారు. రికవరీ పొజిషన్ ఎందుకంటే మొదట కనిపెట్టింది దాన్ని కాబట్టి వాళ్ళ మాట రాసేసుకున్నారు. అది ఈజీ, అదే నేర్చుకుంటారు. ఈ తెలుగులో అది నేర్చుకోదు. తెలుగు అంటే నాకు ప్రేమే కానీ అర్థం కాని భాష అంటే నాకు ప్రేమ లేదు. అంత అర్థంగా ఎందుకు చెప్పాలి. రికవరీ పొజిషన్ ఎట్లా పడుకోబెట్టాలో చూపిస్తాను నేను. ఇది ఒకసారి గమనించండి. మీకు ఫోటోలు కూడా ఉంటాయి మన పుస్తకంలో. తెలుగు రికవరీ పొజిషన్ పడుకో, సైడ్ తిరుగు, సైడ్ తిరుగు, చేయి వెనక్కి, కింద చేయి, కింద చేయి, వెనక్కి వెనక్కి, ఇట్లానే రా, కింద చేయి, రైట్, తీసే పడుచు, మోసే అందించు, ఈ మోకాలు కింద, మోకాలు చాపు, కింద కాలు చాపు, పై కాలు కింద కాలు. దీని పేరు రికవరీ పొజిషన్. ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్. ట్రయాంగిల్స్ ఆర్ స్టేబుల్ స్ట్రక్చర్స్ ఇన్ ఇంజనీరింగ్. తెలుసు కదా, తెలుసా, తెలీదా? ట్రయాంగిల్స్ స్టేబుల్ స్ట్రక్చర్స్. అన్ని బ్రిడ్జిల్లో అన్ని టవర్లలో ట్రయాంగిల్గా ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి. మిగతాడికి స్టెబిలిటీ ఉండదు. ఇక్కడ కూడా అదే సూత్రం వాడుకున్నాం మనం. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, మెడకాయ పెంచినాం. ఇప్పుడు వాంతి అయితే బయటికి వెళ్ళిపోతుంది, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళదు. కదిలిస్తే కదలదు. ఇంకా ట్రయాంగిల్ గా పెట్టినాం కాబట్టి ఇటు తిరిగి పడుకో. నువ్వు ఎంత నేర్చుకున్నావు చూద్దాం. ఇటు తిరిగి పడుకో. ఇప్పుడు ఎట్లా పడుకున్నాడు, ఇటు తిరిగి పడుకో. అది నేను తప్పు చేశాడు మీరు చెప్పాలి. ఎవరు చెప్తారా? దగ్గరికి వచ్చి కరెక్ట్ చేయండి. ఎవరన్నా గురించి కరెక్ట్ చేయండి. ఎట్లా సార్ నేర్చుకునేది? ఎస్ ఎస్ ఎస్, మోకాలు అన్నావు కదా కింద. అదే కుదరు, మీరు ఇటు సరి చేయండి. మరి అతనే ఇందాక ప్రయోగం చేశాడు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? స్కిల్ నేర్చుకుంటే వస్తుంది, చూస్తే రాలేదు. ఇక్కడ ట్రయాంగిల్, ఇక్కడ ట్రయాంగిల్, నాలుగు నుంచి వెనక స్టేట్. మరి ఇది ఇందాక అటుపక్క చేసి ఇటుపక్క ఎందుకు చేయలేకపోయాడంటే ఇది ఒక స్కిల్. ఇది సార్ గుర్తుపెట్టుకోండి, స్కిల్స్ నేర్చుకుంటేనే వస్తాయి, చూస్తే రావు, వింటే రావు. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. మీరు చేయించండి అనేక సార్లు, గ్రామాల్లో నేర్పండి. నేర్పితే అది ఒక ఫ్యాసినేటింగ్. పిల్లలకి కొత్త విషయం నేర్చుకున్న ఫీలింగ్ వస్తుంది మీ లర్నర్స్కి. ఆ కొత్త విషయం నేర్చుకున్న ఫీలింగ్ వచ్చినాక మీరు ప్రయాణం చేస్తారు.
ఆ ఫీలింగ్ అది రప్పించండి. ఇప్పుడు కొత్త విషయం మీరు చూసినట్టు అడిగా ఫీలింగ్ వస్తుంది. వెనకలు కూడా అవును కూడా. ఓకే, రెండో పాయింట్ అయిపోయింది. తెలుగులో లేని గుండె ఊపిరి పనిచేస్తున్న మనిషిని పడుకోబెట్టే పద్ధతి, దీన్ని రికవరీ పొజిషన్ అంటాం. మూడో పాయింట్, గుండె ఆడుతుందా ఆగిపోయిందా, ఆగిపోయింది అని తెలుసుకున్నాం. గుండెని ఆడించేది ఎలా, మూడో పాయింట్. నాలుగో పాయింట్, ఊపిరిపోయే మార్గం అడ్డంకి ఏమన్నా ఉందా, తొలగించాలా, ఆన్సర్ దానికి. ఐదో పాయింట్, ఊపిరి ఆడుతుందా లేదా, ఆడడం లేదు, ఆడించాలా. 5 పాయింట్లే ఉండేది. మొదటిది తెలుగులో ఉండడం లేదా, రెండవది రికవరీ పొజిషన్, మూడవది గుండె ఆడుతుందా లేదా. నువ్వురా రాయుడు. గుండె ఆడడం లేదు, గుండె ఆడించే మార్గం ఏంటి? సింపుల్ గా చెప్తాం మీకు. మామూలుగా ఇది మేము బొమ్మల మీద నేర్పిస్తాం. నేనైతే బొమ్మల మీద నేర్పం, మనుషుల మీద నేర్పుతాం. గుండెను నొక్కాలి. మనిషి ఆరోగ్యవంతుడు గుండెను మీరు బలంతో నొక్కి ఆగిపోతుంది. అందుకని బొమ్మల మీద నేర్పేది. ఆగిపోయిన గుండె స్టార్ట్ అవుతుంది. వెనక ఎముకుంది, ఎన్నెముక, పైన ఎదురు ఎముకుంది. ఈ 2 ఎముకల మధ్య గుండె కంప్రెస్ కావాలి మనం నొక్కినప్పుడు. గుండె కొట్టుకోవడానికి గుండెను నొక్కితే ఆగిపోయే ప్రమాదం. అందుకనే బొమ్మ అంటే మ్యాన్కిన్ అంటారు దాన్ని. దాని మీద నేర్పాలంటే ప్రథమ చికిత్స. ఆ బొమ్మ ఖరీదే 1,00,000. నేను అందుకనే బొమ్మ జోలి పోకుండా మనుషుల మీద నేర్పిస్తున్నాను. అన్ని స్టెప్స్ చెప్తా మీకు. ఆ నొక్కటి ఒక్కటి మాత్రం చూపిస్తాను. అది చూపిస్తే వాడు గుండా ఇటు మళ్ళీ నేను బాధ్యత. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇది నామం గుంట. ఈ పొట్టని ఇలా తడుక్కుంటూ వస్తే ఒక చోట ఎముక స్టార్ట్ అయింది. రైట్, ఇంతవరకు మీరు ఈజీ గుర్తుకోవడం. ఇది అస్థిపంజరంలో సెంటర్ లో ఎముక స్టెర్నం అంటారు దాన్ని. ఉరక్కుహరము సంస్కృతంలో ఎవరికి పట్టించినారో ట్రాన్స్లేట్ చేసి పదంగా పెట్టారు. అర్థమయ్యే పదాలు చెప్పచ్చు కదా, ఎదురుమంటే పోయేది కదా. ఉరక్కుహరము, ఉరక్కుహరంలో ముందు ఎముక. దాన్ని ఆ ఎముకని గుర్తుపెట్టినాం. 2 చేతులు ఇలా పెట్టాం, 2 బెత్తలు ఎడలు పై ఎముక. పై చేయి తీసేసాం, కింద చేయి సెంటర్కి నడిపా. ఈ చేయి సపోర్ట్ పెట్టుకున్నా, కిందకి 2 ఇంచులు అనిగేటట్టు నొక్కాలి. మోచేయి వంచకుండా నొక్కాలి. మోచేయి వంచితే ఎక్కువసేపు నొక్కలేదు. ఈ బరువంతా పడాలి. నేల మీద పడుకోబెట్టామనుకో, మోకాల మీద కూర్చోవాలా, నొక్కాలి. బల్ల అనుకోండి, నిలబడే చేయాలి. 1, 2, 3, 4 10 టైమ్స్ ముందు నొక్కాలి. ఫస్ట్ 10 టైమ్స్. ఇప్పుడు నీ నెక్స్ట్ స్టెప్ ఏంది, గాలిపోయే మార్గం ఎట్టుకుందో చూసుకోవాలి. అది చూసుకోకముందే నొక్కే పైన మొదలెట్టాలి. గుండె ఆగితే బయట నుండి తుడి చేసినాం, ఇసుకుండి తుడి చేసినాం, దుమ్ముండి తుడి చేసినాం, వాంతి తుడి చేసినాం. నోరు తెలిసి పళ్ళేమో ఇరిగిపోయినా చూసాం. ఇరిగిపోతే పళ్ళు అక్కడ ఉండనే ఊపిరితిత్తులు గడ్డ మన దగ్గరికి ఎవరిని పడేసాం. రక్తం వస్తుందో దూరిదో గుండె ఏదో పెట్టి నొక్కి పట్టుకున్నాం. అయిపోయింది. వెనక్కి వచ్చినాం, మెడలేదని తెలిసి వెనక్కి వచ్చినాం. గాలి ఫ్రీగా వెళ్తుంది. రెండో పని పూర్తయింది. 3 రెండో పని, యాక్చువల్గా 4వ పని. ఇప్పుడు ఊపిరి ఎక్కించాలి. గాలి ఎట్లది, సైడ్ నిలబడాలా లేదా కూర్చోవాలా, నోరు తెరవాలా, పెరుగు ముక్కు ముయ్యాలా. మన నోరు అతని నోటికి అడ్డం కనిపించి మనం వదిలేయగాలి, అతని లోపలికి ఎక్కించాలి. మనం వదిలే గాలి 16% ఆక్సిజన్ ఉంటుంది, పీల్చే గాలి 20% ఆక్సిజన్ ఉంటుంది. ఇతను ఊపిరితిత్తులు 0 ఉంది ఆక్సిజన్. కాబట్టి 16 నుంచి 0 దగ్గరికి కదా. మనం వదిలే గాలి జాలి, వదిలే గాలి సాగు కదా, గొడవ లేదు. మనం వదిలే గాలి సరిపోదు. నోట్లో పెట్టి నోరు ఎట్లా పెట్టాలి అనే దానికి నేను ఇప్పుడు అది కూడా డెమో ఇవ్వను. మీరు ఇంగ్లీష్ సినిమాలు చూడండి.
ఇంకా ఉపయోగాలు తెలియదుగా నీ ఉపయోగం నోటికి మరి అర్థం కనిపించేది ఈ సందర్భాలలో నోట్లో నోరు పెట్టి గాలి వదలకూడదు. నోట్లో దెబ్బలు దగ్గర రక్తం కారుతుంటే వదలకూడదు. నోట్లో నోరు పెట్టకూడదు. వాంతి కంటే పెట్టకూడదు. పురుగు మందులు తాగితే పెట్టకూడదు. యాసిడ్ తాగితే పెట్టకూడదు. ఈ 4 సందర్భాల్లో నోట్లో నోరు పెట్టి గాలి వదలకూడదు. అప్పుడు మరి గాలి ఎక్కించింది ఎలా? ఎస్, దానికి పద్ధతి ఏంటంటే ఎదురు కింద భాగాన్ని మనం కాన్సన్ట్రేట్ చేసి ఇటు పట్టుకుంటాం. సడన్ గా ఒత్తి వదిలేస్తాం. నువ్వు ఫ్రీగా ఉండరా, అటు ఒత్తి వదిలేస్తాం. అది ముక్కు దగ్గర పెట్టి పైకి వస్తుందా చెప్తాం. నోట్లో పెట్టి గాలి వదలడం 100% ఎఫిషియెంట్ అయితే ఈ మెథడ్ 70% ఎఫిషియెంట్, 30% తప్పు ఇది. కానీ నీకు వేరే మార్గం లేదు అక్కడ. ఇది ఇంకో సందర్భంలో ఈ మెథడ్ వాడుతుంది. నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో, కాపాడే మనిషివి. గుండె నువ్వే నొక్కాలి, ఊపిరి నువ్వే ఎక్కించాలి. ఒకటి 10 సార్లు నొక్కినాక ఒక 4-5 సార్లు ఊపిరి ఎక్కించి పని నువ్వే చేస్తావు. ఫైనల్కి రేషియో ఎట్లా అంటే 1:4. 4 సార్లు గుండె నొక్కితే ఒకసారి గాలి ఎక్కించాలా. అట్లా 4:1 చేయం. ప్రాక్టీస్ లో 8 2.5 చేస్తాం, 12 3.5 చేస్తాం, 16 4.5 చేస్తాం. కంటిన్యూస్ 16 సార్లు నొక్కి 4 సార్లు గాలి ఎక్కిస్తాం. 8 సార్లు నొక్కి 2 సార్లు ఎక్కిస్తాం. 4:1 అనేది ఇన్కన్వీనియంట్ చేయడం. ఫస్ట్ గుండె మీద ఎఫర్ట్ పెడతాం. గుండె ఎఫర్ట్ పెట్టినాక గుండె నుంచి రక్తం ఊపిరితిత్తులకు పోవడం మొదలవుతుంది. అప్పుడు గాలి ఎక్కించిన తర్వాత ఆ వెళ్ళినటువంటి రక్తంలోకి ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయినాక ఈ రక్తం మెదడుకి వెళ్తుంది. మెదడు కాన్షియస్ వస్తుంది. ఇది సీక్వెన్స్. ఈ పద్ధతిలో ఒక్క మనిషి ఉంటే 2 పనులు ఒకటి చేయాలా. ఇద్దరు ఉంటే ఒక అతను గుండె నొక్కుతాడు, ఇంకో అతను ఊపిరెక్కిస్తాడు. 3 ఉంటే 3వ మనిషి అర్జెంటుగా 108 కబురు పెట్టాలి. ఈ పద్ధతిలో మనిషిని అర్ధగంట కంటే బతికించలేదు. అర్ధగంట లోపలైతే హైయర్ సెంటర్కి వెళ్ళిపోవాలి. 108 కబురు పెట్టాలి. ఎంత ఎర్లీగా వెళ్తే గోల్డెన్ అవర్ అంటారు దీన్ని. ఫస్ట్ 1 అవర్ యాక్సిడెంట్ అయినా గోల్డెన్ అవర్. ఈ 1 అవర్ లోపల నువ్వేం చేస్తావు అప్పుడు బతకడం సావడం ఆధారపడి ఉంటుంది. నేను గోల్డెన్ 1 అవర్ కూడా అంటల్లా, గోల్డెన్ ½ అన్ అవర్ అంటున్నా దాన్ని. ఎందుకంటే అర్ధగంట పైన ఇతను ఈ ప్రక్రియతో బతికించలేను. ఈ లోపల వెళ్ళాలి. 2 మనుషులు ఉంటే 2 పనులు ఒకటే చేసుకుని ఆ 2వ ముందు కబురు పెట్టాలి. చుట్టూ జనమందరూ మహా క్యూరియాసిటీతో చూస్తూ ఉంటారు. వాళ్ళు అడిగే ప్రశ్న తెలుసు. మొదటిది చచ్చిపోయాడంటే ఆనందం. అదేం ఆనందము. చచ్చిపోలేదా అనిపోతుంది. దానికి ఇంట్రెస్ట్ ఉండదు. చచ్చిపోలేదు వాళ్ళు ఎవరు నీకు తోడ్పడ్డు. వాడు ఎవడన్నా ఒకటి ఇంట్రెస్ట్ కూడా నేను ఇమీడియట్ కబురు పెట్టమని చెప్పాడు. ఫోన్ తీసుకొని 108కి ఫోన్ చేయమని చెప్పాడు. హెల్ప్ చేయమనండి. చుట్టూ జనం ఏం చేస్తారు ఇక్కడ. నువ్వు వచ్చి చేతులు నొప్పెడితే ఇంకొకటి రమ్మని వస్తామని చెప్పింది. నేర్పడం ఎంతసేపు అండి. ఓకే, నువ్వు ఇప్పుడు నాకు గుండె ఎటు నొక్కుతారు డెమో నామనుకుంటా. యువకుని గుర్తుపట్టు, 2 బెత్తలు పెట్టు, 2 చేతులు వేస్ అన్ని పక్కన దగ్గరగా జరుపుకో. పై చేయి తీసి కింద చేసి సెంటర్గా జరుపు. ఆ చేయి ఇరికిచ్చు. మా చేతులు ఉంచకుండా నొక్కొద్దు. నొక్కినట్టు నడించు 10 times. రైట్, మీరు రైట్. సేమ్ థింగ్ డెమో చేయండి. నాకు మీరు మాట్లాడితే చెప్పండి. మళ్ళీ మీరు పాఠం చెప్పాలి కదా. నామనుకుంటా చెప్పండి. ఎస్, పొట్టను నొక్కుతూ ఎముకను గుర్తుపెట్టా, 2 బెత్తలు పెట్టా, పై చేయి తీసేసా, కింద చేయి చేతుల్లో చేయి ఇరికించాను. సెంటర్ జరిపే చెయ్యి సెంటర్ జరిపాను. చెయ్యి ఇరికించాలా.
సెంట్రల్ జరిపి 2 నుంచి జరిగేటట్టు నొక్కే. సెంట్రల్ లో నొక్కాలి, పక్కన నొక్కితే మిగిలిపోతాయి. సార్ మీరు రండి. ఆయన పంపించారు. మీరు మాట్లాడుతున్నారా? డెమో ఎక్స్ప్లెనేషన్. ఎముకలను గుర్తిస్తున్నాడు. రెండు చేతులు పెట్టినాడు. 2 సెంటీమీటర్ల లోపలికి పోయేటట్టు వస్తాల వేలు. నీ బరువు తెస్తే అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఏమైనా గుర్తిస్తున్నాడు? ఇప్పుడు గుర్తించడంలో దొరకడంగా ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నంలో విఫలమవుతున్నాడు. ఇంకా ఇంతవరకు ఐడెంటిఫై చేయలే. దాని మాత్రం కొనుగోలుతో ఉంది. జైలు పెట్టడంలో ఇంకా చేయడంలే. కొన ఊపిరితో ఉన్న ప్రాణి ఈ విధంగా చేయాలని చెప్తున్నాడు. ఇంకా నొక్కడంలే. సార్ ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి సార్. హిందీకే మీకు DVD కానీ మీ దగ్గర ఉంటే ఈ టోటల్ డెమో దాంట్లో చూపించుకుంటున్నాను. వేసుకొని మధ్య